నమస్తే అక్క. నమస్కారం. అంటే రీసెంట్గానే మనం చూసాం ఐబొమ్మ రవి తను చేసిన విషయాల మీద తను అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు తన బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. చాలా మంది సోషల్ మీడియాలో కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎలా చూడొచ్చు? సో ఒకటి ఆనందం అని చెప్పాలి, రెండు బాధ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏదైతే చిన్న ఛానల్స్ అయి ఉండొచ్చు, పెద్ద ఛానల్స్ అయి ఉండొచ్చు, థియేటర్స్ మూవీస్ అయి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. కానీ ఎంతో కష్టపడి డైరెక్టర్ అనే వాళ్ళు, ప్రొడ్యూసింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక హోప్తోనే తీస్తారు పబ్లిక్లోకి మంచి టాపిక్స్ తీసుకురావాలని. వాళ్ళు ఐబొమ్మ అని చెప్పేసి వాళ్ళు ఎమ్మటే రిలీజ్ చేస్తే వాళ్ళు కూడా తడిగుడ్డేసుకోవాల్సిందే కదా. సో అది ప్రాపర్ కాదు. సినిమా వాళ్ళు కూడా థియేటర్లో పాప్కార్న్ రేట్ పెంచడాలు కానీ సో ఏదైనా స్నాక్స్ ఎంతో కరెక్ట్ అక్క. యాక్చువల్లీ అయితే టికెట్ రేట్స్ అయితే చాలా ఉన్నాయి. సో అట్లా కాకుండా నా నుంచి నేను కోరుకునేది ఒకటి ఏంటంటే అందరికీ రీజనబుల్గా ఉండాలి, ప్రతి ఒక్కరు సినిమా చూడాలి, మంచి టాపిక్స్ అయి ఉండాలి, అండ్ తీసిన వాళ్ళకి బాగుండాలి, చూసే వాళ్ళకి బాగుండాలి. ఇప్పుడు ఐబొమ్మ రవి చాలా టాలెంటెడ్ పర్సన్. ఇలాంటి పర్సన్ కరెక్ట్ వాడుకుంటే మన స్టేట్ పర్పస్ కలిగి వాడుకుంటే చాలా బాగుంటుందని చాలా మంది చాలా తనైతే చాలా టాలెంటెడ్ అని నేను కూడా విన్నాను. అండ్ అరెస్ట్ అయిన కారణం ఏంటంటే వాళ్ళ వెనుకున్న కష్టం గుర్తించకుండా అయినా ఇట్లా రిలీజ్ చేస్తే మా రేటింగ్ పడిపోతుంది అనేసి ఇట్లా అని చాలా జనాలలో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సో నెగిటివ్ కంటే పాజిటివ్ ఇంతకుముందు ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నెగిటివ్ వచ్చేసింది తను అరెస్ట్ అవ్వడం వల్ల. సో ఎందుకంటే అందరికీ అనుకూలంగా ఉండాలి, అది సినిమా అయినా కావచ్చు. పాప్కార్న్ గురించి కూడా ఇప్పుడు మీరు ఒకటి కంపేర్ చేశారు. సో దాంతో పోల్చుకుంటే మాత్రము సినిమా టికెట్స్ అనేవి కూడా రీజనబుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. అక్కడ సినిమా వాళ్ళే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయించారు. ఇప్పుడు సినిమా వాళ్ళే తన పేరుగా సినిమా తీస్తున్నారు. ఏం చెప్పవచ్చు? అందరికీ నేను చెప్పాల్సింది అయితే ఒకటేమా, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు సినిమాలను చూడాలి. అలా అని తను కూడా చాలా టాలెంటెడ్ పర్సన్. మీరు ఇప్పుడు ఐబొమ్మ అనేది కూడా, ఎందుకంటే అది లేకపోతే మనం కూడా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళాలంటే వెళ్ళలేరు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఎదురు అందరూ ఉంటారు కదా. సో అది ఉండడం బట్టే మనం ఇంట్లో హ్యాపీగా కూర్చొని చూస్తున్నాం కదా. సో దాంతో మనకి సంతోషం ఉంది. అండ్ అట్ ఎ టైం వాళ్ళు తీసిన వాళ్ళు కూడా వాళ్ళు లాస్లో ఉండకూడదు కాబట్టి కొంచెం రెండు చూస్ చేసుకుంటే బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుంది. ప్రొడ్యూసర్స్ బడ్జెట్ పెరగడం వల్లనే మేము టికెట్ రేట్లు పెంచుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్యాడింగ్ వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు అయితే ఫ్రీగా చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే దాని వెనక కష్టం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు పెట్టారు అంటే ప్రొడ్యూసింగ్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు పబ్లిక్ మీరు మనం చూస్తూనే ఉంటేనే వాళ్ళకి రివ్యూస్ అనేవి ఉంటాయి. సో నేనేమంటాను అంటే వాళ్ళు ఒకటి, ఇప్పుడు బాలేబాబు గారు ఉన్నారు, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, ఆయన మూవీకి చాలా ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళకి ఉండదు. ఎందుకు అంటే ఆయన పబ్లిక్లో అంత పేరు పొందున్నాడు. అండ్ అతను సార్ రెమ్యునరేషన్ కూడా అలానే ఉంటుంది. అండ్ తీసే లొకేషన్స్ కానీ వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ ప్రతిదీ కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి కంపేర్ చేయలేము బడ్జెట్ వైజ్గా. ఇప్పుడు ఫైనల్గా ఐబొమ్మ రవి హీరోనా విలనా అంటే మీరేం చెప్తారు? రెండు అని చెప్తాను. ఎవరికి హీరో, ఎవరికి విలన్? పాజిటివ్గా ఉన్న వాళ్ళకైతే హీరో అవుతాడు, నెగిటివ్గా ఉన్న వాళ్ళకైతే విలన్ అవుతాడు. సో రెండు ఉండాలి, పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి, అప్పుడే లైఫ్ అనేది తెలుస్తుంది మనకు కూడా. ఐబొమ్మ రవికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ జరిగింది. సో ఇలాంటి వ్యక్తి కరెక్ట్గా రాజకీయాలకు వస్తే బాగుంటుందని చాలా మంది అంటారు. మీరేం చెప్తారు? రాజకీయాలకి దీనికి అసలు సంబంధం లేదు. సో ఇప్పుడు మనకి ఏదైతే చెయ్యాలని ఉందో అది చేసుకుంటూ వెళ్తేనే మన ప్రొఫెషన్ అనేది స్టాండర్డ్గా ఒక బౌండ్గా ఉంటుంది. సో మనకున్న దాన్ని వదిలేసి కొత్తగా పాలిటిషియన్స్ నేను పాలిటిక్స్లో వెళ్తానంటే ఇట్ వాజ్ నాట్ కరెక్ట్ ఐ థింక్.